ప్రైజ్ ద లార్డ్. క్రీస్తు యేసునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభునామమున మీ అందరికీ కూడా వందనములు. పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 4:24 దేవుడు ఆత్మ గనుక నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయమని పరిశుద్ధ గ్రంథంలో చక్కటి వచనం మనం చూడగలుగుతున్నాం. దేవుడిని మనం ఆరాధన చేస్తున్నప్పుడు ఆత్మతో సత్యముతో ఆరాధన చేయమని దేవుని యొక్క వాక్యం మనం స్పష్టంగా చూడగలుగుతున్నాం. పిల్లల నాకు ఒక కథ గుర్తు వస్తా ఉంది, మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఒకనొక ఊరిలో ఒక చెట్టు కొమ్మ మీద ఒక చిలక ఉందంట. ఆ చిలకకు కొన్ని పిల్లలు ఉన్నాయంట. ఆ పిల్లలు పెద్దదవుతుండడంతో అవి బయటికి వెళ్ళి ఎక్కడ ప్రాణాపాయంలో పడతాయని భావించి భయపడి ఎగరడానికి ప్రయత్నిస్తున్న పిల్లలను చూసి, పిల్లలారా నా ఎద్దుకు రండి, నేను మీకు ఒక మంచి పాటను నేర్పిస్తానని పిల్లల్ని పిలవడం జరిగిందంట. రెపరెప రెక్కలాడుకుంటూ ఎగరడానికి ప్రయత్నిస్తున్న పిల్లలన్నీ కూడా తల్లి మాటకు విధేయత చూపించి దగ్గరికి వచ్చి చాలా చక్కగా వినయంగా ఆ పాట నేర్చుకోవడానికి ఇష్టపడతా ఉన్నాయంట. పాట నేర్పిందంట తల్లి. ఏంటంటే ఆ పాట, వేటగాడు వస్తాడు జాగ్రత్త, గింజలు ఇసురుతాడు జాగ్రత్త, వల వేస్తాడు జాగ్రత్త, పట్టుకుంటాడు జాగ్రత్త, మెడ విరుస్తాడు జాగ్రత్త అన్న పాట 4 లైన్లతో కూడినటువంటి ఒక పాట, చక్కటి పాట ఆ పిల్లలకి తల్లి నేర్పిందంట. వెంటనే ఆ పిల్లలు చక్కగా నేర్చుకొని చక్కగా ట్యూన్ చేసి పాఠం ప్రారంభించాయంట. ప్రారంభించిన వెంటనే తల్లి చాలా ఆనందపడి, అమ్మయ్యా నా పిల్లలకి ఇంక ఏ బాధ లేదు, వాటి బ్రతుకు అవి బ్రతుకుతాయి, ప్రశాంతంగా ఉంటాయి అడవులు అని చెప్పేసి ఆనందపడి తుర్రుని ఎగిరిపోయిందంట ఆ తల్లి చిలక. తల్లి చెప్పినట్లుగానే ఆ అడవిలోకి ఆ పిల్లల దగ్గరికి ఒక వేటగాడు వచ్చాడంట. వేటగాడు వచ్చిన తర్వాత పిల్లలు ఏమంటున్నాయంటే, వేటగాడు వచ్చాడు జాగ్రత్త అని పాఠం ప్రారంభించాయంట. వేటగాడు వచ్చే జాగ్రత్త అని ఆ పిల్లలు అంటంతో ఆ వేటగాడు ఆశ్చర్యపోయి కంగారు పడి, ఏంటి చిలక పిల్లలు మాట్లాడటం ఏంటి, పాఠం ఏంటి అని చెప్పేసి అడిలిపోయి ఏం చేశాడంటే, కొన్ని చెట్టు చాటును దాక్కుని గింజలు ఇసురుదామని చెప్పేసి చెట్టు చాటును దాక్కుని గింజలు ఇసిరాడంట. అప్పుడు ఆ చిలక పిల్లలు అనంట, గింజలు ఇసురుతాడు జాగ్రత్త అని పాఠం ప్రారంభించాయంట. అప్పుడు ఆ యొక్క వేటగాడికి ఆశ్చర్యపోయి ఏం చేయాలో అర్థం కాక వల వేశాడంట. వల వేసిన తర్వాత వల వేస్తాడు జాగ్రత్త అని పాడుతూ అతడు విసిరినటువంటి ఆ వలపై వ్రాలయంట చిలకలు. ఎప్పుడైతే వ్రాలయో ఆ వేటగాడు ఆ చిలక పిల్లల్ని పట్టుకుని ఒక్కొక్కటిగా పట్టుకుని మెడ విరుస్తూ ఉంటే అవి పాడుతూనే, ఎలాగా మెడ విరుస్తాడు జాగ్రత్త అని పాడుతూనే ప్రాణం విడిచిపెట్టినట్లుగా ఆ కథలో మనం చూడగలుగుతున్నాం. ఆ చిలక పిల్లలు పాట అయితే నేర్చుకున్నాయి, కానీ ఆ పాటలోని దాని యొక్క అర్థాన్ని వాళ్ళు ఆ యొక్క చిలక పిల్లలు గ్రహించలేకపోయాయి. ఈనాడు కూడా చాలా మంది క్రైస్తవులకు పిలవడుతున్న ప్రతి ఒక్కరు కూడా చాలా మంది పాటలు పాడుతున్నారు, వాక్యం చదువుతున్నారు, వాక్యం నేర్చుకుంటున్నారు, ప్రసంగాలు చేస్తున్నారు, కానీ నిజంగా క్రీస్తుని మన జీవితాల్లోకి మన హృదయాల్లోకి స్వీకరించి దేవుని యొక్క వాక్యాన్ని, అంటే దేవుని యొక్క మాటకు విధేయత చూపించి ఆయన మాటలోని సత్యాన్ని గ్రహించి అవి మన జీవితానికి అన్వయింప చేసుకొని దాని ప్రకారంగా జీవించడానికి మనం ఈనాడు ఇష్టపడలేకపోతున్నాం. కాబట్టి అందుకనే మన పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 23వ వచనంలో ఒక మాట మనకు కనబడతా ఉంటుంది. ఏంటంటే, మీ పాటల ధ్వని నా ఎద్దు నుండి తొలగనియుడి, మీ స్వరమండల నాదం వినుట నాకు మనసు లేదని అక్కడ భక్తుడు అని దేవాది దేవుడు అక్కడ మనం చెప్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ఆ రీతిగా కాకుండా నన్ను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధన చేస్తారు, అట్టివారే నాకు కావాలని తండ్రి కోరుకుంటున్న విధంగా మనమందరం కూడా వినయ విధేయతలతో భయభక్తులతో మనమందరం కూడా దేవుడు కోరుకున్నట్లుగా ఆత్మతో సత్యముతో ఆరాధన చేస్తూ దేవుడి నామాన్ని మహిమపరుద్దాం. ఆ రీతిగా దేవుడు మన అందరినీ కూడా నడిపించునుగాక. గాడ్ బ్లెస్.